హలో అమ్మగారు వారు ఇది చేసిన ఎప్పుడైనా నూతనంగా అమ్మగారు వారు సూర్యకుమార్కి పదం ప్రాంతంలో ఎవరు ఉండవారు 5 రోజులు కొనుక్కొచ్చారు బ్రహ్మాండంగా తాండవంగా అమ్మవారి యొక్క మొక్కబడి దగ్గర పోటీ పోవడానికి బొమ్మలైన అందరూ చదివేనా చరకలమూరి ఎక్కడ దగ్గర చూడండి ఎవరు వచ్చావు చిరంజీవి వచ్చావా ఎవరు కొనుక్కుంటున్నారు ఎవరు కొండవారు కొనుక్కుంటున్నారు చూడటాలు వచ్చావు చరకాల పట్టాడు ఉన్నాయి అది తెలుసుకో ఇక్కడ అన్నం పెట్టుకొని అది పెట్టు నవచం మీద అదే అమ్మవారు అడిగింది గుండెలు దెబ్బలు ఒంటి మీద శరీరం నాడు పడిపోయింది అందుకే కలియుగంలో అవి కూడా వేసి దీనికి అర్థము స్వెల్లింగ్ మానవులేమో నాలుగు లేకపోతేమో మాట్లాడదు అయితే మా ఉంటే అమ్మా తోలుతురా అబ్బాయి బయట పోతుంది ఇక్కడ ఇక మొక్కలు తెచ్చుకోవచ్చు మీరుగా అదే చేసా అదే తెచ్చుకోవాలి ఉన్నాయి ఇక్కడే హలో మరి అమ్మవారు చేస్తున్నా అమ్మవారు కూడా వచ్చారు ఇక మీ మొక్కలు మీ ఆటలు తెలుసుకోవచ్చని మనం చెప్తాము ఇప్పుడు అమ్మాయి వెలుగులుగా కాపాడలేదు అమ్మ పేరే అమ్మ పేరు అమ్మ పేరే అమ్మ పేరే అమ్మ అమ్మగా కూర్చో ఏం లేదా
అమ్మాయి అమ్మాయి అమ్మా యాత్రలు వస్తున్నాయి, కొద్దిగా తప్పుకోండి. ఏం జరగాలన్నా కూడా అవి రావాలా, కొద్దిగా తప్పుకోండి. 2 ఆటలు అవ్వాలా అమ్మా, కొద్దిగా తప్పుకోండి. పెద్ద ఆటలు వస్తుంది, తొక్కుది, కొద్దిగా తప్పుకోండి. హలో మరి అబ్బాయి తిరగలేదా? తిరగాలి. ఉగ్గమ్మ పెట్టమ్మ వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరుతున్నాం. సింగు రమేష్ గారు అమ్మవారి కొడుకుల సందర్భంగా 10,000 సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వాధీనపడి కానీ అమ్మాయి మాత్రం అది జాకెట్ ఏంటి, కథ ఏంటి, ఏ పూలే బాగా మగమ్మ మా కంపెనీ నాకు పోవాల కంపెనీ ఉంది, మా ఎవరి వాళ్ళకి పోవాల కంపెనీ ఉంది. కంపెనీకి రావాలంటే అందరూ కూడా పిల్లలు పిల్లలకి ఎంత, తల్లిగారు వయసు వాళ్ళకి ఎంత, ఇంకా వయసు ఎంత, పాలు తాగే వాళ్ళకి పావుల, అమ్మవారికి తల్లిగారు వాళ్ళకి 100 రూపాయలు, మంచి ఉండే మనకి ఆంధ్రప్రదేశ్ మనకి రూపాయలు. మగమ్మ బాబెట్ల బందకి అతనికి అసలు అలా వస్తున్నాడు. ఎక్కడ పోయినారు ఇదిగో బాగుండగా మామూలుగా మీరు అమ్మవారికి 116 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు కాపాడుతున్నారు. అమ్మవారు వేములకొండ కరుణకుమారి గారు తాడేపల్లి మీరు అమ్మవారికి 550 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని
ఓ! రాజు! తమ్ముడు! ఏది యాదవుని? సర్వముని! అమ్మవారు ఒక్కబడి సందర్భంగా అంతమంది అంటే ₹10 ముందుగా అయ్యేది 10 రా, పంపించే 10 రా. సురేష్ కుమార్ గారు అమ్మవారికి ₹550 సమర్పించుకున్నారు. వారిని అమ్మవారు తర్వాత కూడా ఆటలు మొక్కలు చేస్తున్నారు. తర్వాత ఆటలు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో సపరేట్ వాళ్ళు వస్తారు ఇంటికి. గుడ్డలకు వచ్చి ఎక్కువ చెల్లించుకోవాల్సిన కోరుతున్నాం. అరే గుళ్ళో ఉన్నారా? గుడికాడికి వచ్చారా? మా ఇంటికి వెళ్ళండి. అందరూ పక్కన పోలి ఆడవారు యాభై చెప్తారుగా 50 సార్లు ముక్కుమల్లు తప్పలేగా కట్టెల మల్లికార్జున గారు అమ్మవారికి వాళ్ళు మొక్కలు కొట్టేటట్టు ఉండాలి. వాళ్ళు మొక్కలు కొట్టేటట్టుగా ఉండే వెంకటేశ్వర గారు మానవుల అమ్మవారికి ₹100 కానుక సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు కాపాడండి. అదిగోండి.